హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్‌లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. చాలా రోజులైంది బ్లాగ్ అప్లోడ్ చేయక. ఇది శనివారం చేసిన బ్లాగ్ అండి. అంటే శనివారం రోజు నేను పూజ చేసుకుంటాను. ఇంకా అర్జున్ గానికి హాఫ్ డే ఉంటది. సో, వాడికి లంచ్ బాక్స్ పెట్టవలసిన అవసరం ఉండదు. ఓన్లీ టిఫిన్ చేసి స్నాక్స్ బాక్స్ ఒకటి రెడీ చేసి వాడిని పంపించేస్తే ఇంకా ఆ రోజు వాడికి హాఫ్ డే ఉంటది. సో, అలా అనేసి నేను సాటర్డే పూజ చేస్తాను. ఇంకా శనివారం మార్నింగ్ తొందరగానే లేస్తానండి. లేచిన వెంబడే ఇల్లు తుడుచుకుంటాను. అంటే ఇంటికి మాపు మొత్తం పెట్టేసుకొని స్నానం చేసుకొని పూజ చేస్తాను. పూజ చేయడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పడుతుందండి. అంటే విగ్రహాలను తోమి కడిగేస్తాను. ఇంకా ఫోటోలు ఉంటాయి కదా, ఫోటోలు కూడా తుడుచుకొని బొట్లు పెట్టేసి అలా మొత్తం పూజ చేస్తాను. పూజ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం అలా పడుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ పూజ మొత్తం అయిపోయాక ఇంకా బయటికి వచ్చేసి బయట తుడుచుకొని ఇలా ముగ్గు వేసుకుంటాను. ముగ్గు వేసుకొని తులసమ్మ దగ్గర కూడా దీపం ముట్టిస్తాను. నేను ఇంకా తులసమ్మ వీడియో ఏం పెట్టలేదు. ఓన్లీ పూజ సింపుల్గా వీడియో పెట్టేశాను. మొత్తం వీడియో కూడా పెట్టలేదు. ఓన్లీ దీపం ముట్టించి దేవుడికి పువ్వులు పెట్టి నైవేద్యం పెట్టి అగరబత్తులు ముట్టియడం మాత్రమే అది వీడియో పెట్టాను. పూజ మొత్తం వీడియో పెట్టలేదు. ఇంకా పూజ మొత్తం అయిపోయాక ఇంకా అర్జున్ గారిని పడుకుంటాడు కదా, వాడు లేపేసి వాడికి బ్రష్ చేసుకొని వాడే స్నానం చేసుకుంటాడులేండి. కొంచెం వాడు పెద్దగా ఉన్నాడు కదా, ఇంకా వాడి స్నానం వాడే చేసుకుంటాడు. ఇంకా వాడు వచ్చేలోపు వాడికి స్నాక్స్ బాక్స్ రెడీ చేస్తాను. ఇంకా స్నాక్స్ రెడీ చేసినాక ఇంకా దోశ అలా తినేస్తాడు. ఒకవేళ దోశ గిన తినకపోతే వాడికి మిల్క్ పోషిస్తాను. మిల్క్ తాగేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఆఫ్టర్నూన్ 12:30కి అలా వచ్చేస్తాడు. ఇంకా ఇక్కడ ముగ్గు కంప్లీట్ అయిపోయిందండి. ముగ్గులో చెప్పాను కదా, నేను ఎప్పుడు చెప్పేదే, ముగ్గు ఎంత మంచిగా వేసినా ముగ్గులో కుంకుమ పసుపు వేస్తే ఆ కళ వేరే ఉంటుంది అనేసి ఇంకా ముగ్గులోకి మధ్యలో పసుపు మొత్తం వేసేస్తున్నాను. ఎక్కడెక్కడ రౌండ్స్ ఉన్నాయో ఆ రౌండ్స్లోకి పసుపు వేసేసి దానిపైన కుంకుమ వేస్తున్నాను. ఇంకా చూసారు కదా, ఫైనల్ ముగ్గు ఇది వచ్చేసింది. ఇంకా చెప్పాను కదా నేను శనివారం రోజు పూజ చేసుకున్నాను అనేసి, ఇంకా అదే చెప్పాను. మొత్తం పూజ బ్లాగ్ మొత్తం పెట్టలేదు. ఓన్లీ కంచార్తుల్లో ఆయిల్ వేసి ఇంకా ఒత్తులు వేసేస్తున్నాను. ఒత్తులు వేసి అటు ఇటు ఒత్తులు వేసి అందులోకి కొంచెం కుంకుమ వేస్తున్నాను. దీపం ముట్టించాక దీపంలో కొంచెం కుంకుమనన్నా లేకపోతే ఒక చిన్న పువ్వు అన్న పెట్టాలండి. అలా పెడితే అది దేవుడికి ముట్టించిన దీపము అని అంటారు. నార్మల్గా ఉత్తిగా కంచార్తుల్లో కుంకుమ కానీ పువ్వు కానీ పెట్టకపోతే అది వేరే దీపం అనేసి అలా అంటారు. సో, దేవుని దగ్గర ఎప్పుడు దీపం ముట్టించిన దాంట్లో కొంచెం కుంకుమ వేయాలి. కుంకుమ వేస్తే మంగళకరం అని అంటారు కదా. ఇంకా అలా అనేసి నాకు అలవాటు అయిపోయింది. ఇంకా నేను ఎప్పుడు దీపం ముట్టించిన దాంట్లోకి కుంకుమ వేస్తాను. ఇంకా దీపం ముట్టించేసాను. ఇదంతా క్లీన్ చేసుకున్నాను, కానీ మీకు బ్లాగ్లో పెట్టలేదు. ఓన్లీ పూజకి ఎంత కావాలో అంత పెట్టేశాను. ఇంకా ఫొటోస్కి పువ్వులు పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ అమ్మవారికి గులాబీ పువ్వు పెడుతున్నాను. ఇంకా అన్ని దేవుళ్ళకి పువ్వులు పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ స్వామివారికి కూడా పూలు పెట్టేశాను. ఇక్కడ ఫస్ట్ గులాబీ పువ్వు పెట్టాను, తర్వాత మళ్ళీ చామంతి పువ్వు పెడుతున్నాను. ఇంకా పూలు మొత్తం పెట్టేశానండి. ఇక్కడ విగ్రహం అని చెప్పాను కదా, ఇంకా విగ్రహానికి పూలు పెట్టేసుకుంటున్నాను. పెట్టేశాను. ఇంకా నైవేద్యంగా నేను దానిమ్మ పండ్లు దేవుడికి నైవేద్యం చేస్తున్నాను. నైవేద్యంగా దేవుడి దానిమ్మ పండ్లు పెడుతున్నాను. ఇంకా అగరబత్తులు ముట్టిస్తున్నాను. అగరబత్తులు ముట్టించేసాను. ఇంకా
ఇంకా నా పూజ కంప్లీట్ అయిపోయిందండి. హారతి ఇచ్చేసాను. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అదే రోజు దోశలకు అనేసి నేను మినపగుళ్ళు 2 గ్లాసుల మినపగుళ్ళు, ఇది క్లియర్గా చూపిస్తున్నాను. అవి జొన్నలండి, మినపగుళ్ళు కాదు. నేను చెప్పాను కదా దోశలలో జొన్నలు వేస్తాననేసి 2 గ్లాసుల మినపగుళ్ళు, 1 గ్లాసు జొన్నలు వేసి మొత్తం నానబెట్టేసుకుంటాను. మార్నింగ్ 11కి అలా నానబెడతాను. ఇంకొక 3 గ్లాసెస్ రైస్ నానబెట్టేసాను. ఇంకా ఈవినింగ్ వరకు నానిపోతాయి. ఇంకా ఈవినింగ్ మిక్సీకి పెట్టేస్తున్నానండి. ఇంకా మొత్తం మిక్సీలోకి వేసుకొని సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేసి ఇంకా పెద్ద బొగాన్లో పెట్టేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా, వేసినప్పుడే ఎక్కువ ఒక 1 వీక్కి అలా దోశ పిండి రెడీ చేసుకుంటాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మా వరుణ్కి ఎప్పుడు కావాలొస్తే అప్పుడు దోశ వేసి ఇవ్వాల్సి వస్తుంది. వాడు కొన్నిసార్లు అన్నం తినడు. వాడు ఎప్పుడు దోశ అడుగుతాడో తెలియదు. వాడు ఏడుస్తాడు అనేసి ఇంకా దోశ వేయకపోతే వాడు ఏడుస్తాడు. ఇంకా వాడి కోసం అనేసి నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో పిండి రెడీగా పెట్టేసుకుంటాను వాడి కోసం అనేసి. ఇంకా ఇక్కడ బియ్యం మొత్తం వేసేసి బియ్యంని గ్రైండ్ చేసేస్తున్నాను. బియ్యం మొత్తం గ్రైండ్ అయిపోయింది. ఇంకా గ్రైండ్ చేసేసాను. ఇంకా దాంట్లోకి మొత్తం వేసేస్తున్నాను. బొగాన్లోకి మొత్తం వేసేసి మిక్స్ చేసి ఇంకా నైట్ మొత్తం అలా పెట్టేస్తాను బయట. ఇంకా మొత్తం మిక్స్ చేస్తున్నాను. ఇంకా మొత్తం మిక్స్ చేసేసాను. ఇంకా క్యాప్ పెట్టేసి ఇంకా నైట్ మొత్తం అలా పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ అయ్యేలోపు ఎంత పొంగిందో పిండి మొత్తం. సో ఇంకా పిండి పొంగింది. ఇంకా పిండి మొత్తం తీసేసుకొని ఎప్పటికప్పుడు వాటర్ పోసుకొని వాడికి ఎప్పుడు కావాలో మాకు ఎప్పుడు కావాలో అప్పుడు దోశలు వేసేసుకుంటాము. నాకు ఈ పిండి మొత్తం 1 వీక్ అలా వస్తుందండి. సింపుల్గా కుక్కర్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను, చూసేసేయండి. వంకాయలను తీసుకొని సాల్ట్ వేసేసుకొని నేను కట్ చేసుకొని దాంట్లో వేసేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశాను. కుక్కర్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాను. అందులో సరిపడినంత సాల్ట్ని వేసాను. మొత్తాన్ని మిక్స్ చేసుకొని వంకాయలను మొత్తాన్ని వేస్తున్నాను. వంకాయలు మొత్తం వేసేసాను. ఒక 2 మినిట్స్ అలా వంకాయ మొత్తాన్ని ఫ్రై చేయనియండి. ఫ్రై అయ్యేలోపు మనం వంకాయకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. నువ్వులు వేసాను, పల్లీలు వేసాను. అందులోనికే కర్రీకి సరిపడినంత చింతపండు, సరిపడినంత కారం, సరిపడినంత పసుపు మొత్తం వేసేసి మిక్సీకి పట్టేశాను. అందులోనికి మళ్ళీ కొన్ని వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీకి పెట్టేసుకొని వంకాయలు ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయ్యాయి కదండి. ఒక 5 మినిట్స్ మొత్తం వంకాయని ఫ్రై చేసుకున్నాక ఇంకా మొత్తం మసాలా మొత్తాన్ని వేసేసాను. మసాలా మొత్తం వేసేసి మొత్తాన్ని కలుపుకున్నాను. మొత్తాన్ని మిక్స్ చేసుకొని 5 మినిట్స్ అలా ఫ్రై చేసిన వెంబడి ఒక విజిల్ పెట్టేశాను. ఒక 3 విజిల్స్కి వంకాయ మొత్తం ఉడికిపోయాయండి. విజిల్ పెట్టేశాను. ఒక 3 విజిల్స్ అలా వచ్చేసాయి. ఇంకా 3 విజిల్స్ వచ్చేసాయి కాబట్టి కుక్కర్ మొత్తం ఓపెన్ చేస్తున్నాను. చూసారా ఎంత మంచిగా వంకాయలు ఉడికిపోయాయి, ఎంత కలర్ఫుల్గా ఉందో. గుత్తి వంకాయ కర్రీ సింపుల్గా ఇలా చేస్తానండి నేను. ఇంకా చూసారు కదా, ఇంకా ఇందులోనికి లాస్ట్గా ఇంకా ధనియా పౌడర్ వేస్తున్నాను. ధనియా పౌడర్ వేసాను, కొత్తిమీరను వేస్తున్నాను. మొత్తాన్ని ఈ రెండుటిని వేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ కర్రీ.